హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శరచంద్ర నిద్రపోతూ ఉంటే అపూర్వ పూర్తిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతకుముందు గోరింటాకు పిన్ని మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ భూమి ఉండగా గగన్ ఏమీ చెయ్యలేము, గమ్మున ఉండగా భూమిని ఏమీ చెయ్యలేము. అసలు నిన్ను కూడా ఎలా లాక్ చేసిందో చూసావా? నువ్వు కూడా అసలు నోరు విప్పలేకపోయావు. ఇలాగైతే భూమి నిప్పుకోడిగా చెలరేగిపోతుంది, అందరినీ లాక్ చేసేస్తుంది అని. కాబట్టి ఆ భూమి ఉండకూడదు అని గోరింటాకు పిన్ని చెప్పి ఉంటుంది. అవును, గోరింటాకు పిన్ని చెప్పిందే వాళ్ళిద్దరు ఒకరినొకరు ఎప్పుడు సేవ్ చేసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఈ భూమి కూడా భూమి మీద ఉండద్దు. ఏదో ఒక ప్లాన్ వేసి ఈ రాత్రికి దాన్ని చంపడం కరెక్టేనా అని అనుకుంటున్నాను. ఎస్, కరెక్టే. దాన్ని ఈ రాత్రినే చంపేయాలి అని కబ్బోర్డ్లో ఉన్న రివాల్వర్ని చేతిలో తీసుకొని కోపంతో రగిలిపోతూ భూమి దగ్గరికి వెళ్తుంది. డోర్ కూడా లాక్ చేయలేదు. ఎలాగైనా సరే భూమిగా నేరు అపూర్వ దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న భూమిని చూస్తూ ఉంటుంది. అయితే భూమి ముఖం నిండా కూడా ముసుగు వేసుకొని ఎవరు అక్కడ పడుకున్నారు అన్నది తెలియకుండానే చూపిస్తూ ఉంటారు. వెంటనే అపూర్వ రివాల్వర్ని తీసి భూమికి గురి పెడుతూ ఉంటుంది. మళ్ళీ ఒక్క క్షణం ఆలోచించి రివాల్వర్ని కిందికి దించేసి, లేదు ఇప్పుడు షూట్ చేసేస్తే ఎలా, ఇది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్లు ఉండాలి అని అనుకుంటూ రివాల్వర్ని పక్కన పెట్టేసి చేతిలోకి దిండు తీసుకొని అక్కడ ఎవరు నిద్రపోతున్నారో ముఖం కూడా గమనించుకోకుండా దిండు తీసుకొని ముఖానికి నలిపేస్తూ ఉంటుంది. ఊపిరి ఆడకుండా నొక్కేస్తూ ఉంటుంది. ఊ ఊ ఊ అంటున్న గోరింటాకు పిండి చేతుల్ని పైకెత్తి పెడుతుంది. అప్పుడు చేతుల్ని గమనించేసిన అపూర్వ, ఏంటి చేతులు ఎలా ఉన్నాయి అని ఒక్కసారిగా చూస్తూ ఉంటుంది. నేను పక్కకు తీయడానే పక్కకు గోరింటాకు పిన్ని లేచి, అమ్మో అమ్మో నన్ను చంపేద్దామనేనా అని గోరింటాకు పిన్ని అరుస్తూ ఉంటే, అయ్యో అరవకు పిన్ని అని ఆవిడ నోరు మూసేస్తూ, నేను భూమి అనుకున్నాను అని అపూర్వ అంటుంది. చంపే ముందు ఒకసారి ముఖం చూడొద్దు అని అరుస్తూ ఉంటుంది. అయినా నువ్వెందుకు ఈ గదిలో ఉన్నావు అని అంటే, నా గదిలో ఏసీ పని చేయట్లేదు, నా చావుకొచ్చి నేను ఇక్కడ పడుకున్నాను. అంతకుముందు జరిగింది వివరిస్తూ ఉంటుంది. భూమి నిద్రపోతూ ఉంటే గోరింటాకు పిన్ని డోర్ కొట్టడంతో, ఏంటి ఇలా వచ్చారు పిన్ని అని భూమి నిద్రపోతున్నది వచ్చి అడుగుతూ ఉంటుంది. నా రూమ్లో ఏంటి పని చేయట్లేదు, నాకు ఏసీ లేదు, నిద్ర పట్టదు, ప్లీజ్ నువ్వు నా గదిలోకి వెళ్ళి పడుకోవా, నేను నీ గదిలో పడుకుంటాను అని అంటే, ఆహా నేను వెళ్ళను అనే భూమి అంటుంది. ప్లీజ్ భూమి, నాకు నిద్ర పట్టదు భూమి అని బతిమిలాడటంతో అలాగే అనే భూమి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది జరిగింది. అయినా రాత్రికి రాత్రే ఆ భూమి ప్రాణాలు ఎందుకు తీయాలనుకుంటున్నావు అని గోరింటాకు పిన్ని అడగటంతో, నువ్వే కదా చెప్పావు ఆ భూమి ఉండగా గగన్ ఏమీ చేయలేము, ఆ గగన్ గాడు ఉండగా భూమిని ఏమీ చేయలేము, అందుకే భూమిని చంపాలి అనుకున్నాను అని అపూర్వ అంటే, నువ్వు భూమిని చంపాలి అనుకుంటే ఇలా ఇంట్లో ప్లాన్ చేయకూడదు. నువ్వు భూమి ప్రాణాలు తీసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ డౌట్ రాదేమో, కానీ ఆ గగన్ గాడికి మాత్రం ఖచ్చితంగా నీపైనే డౌట్ వస్తుంది. వాడు వచ్చి నేను చంపేసి ఒక హీరోయిన్ క్యారెక్టర్, ఒక విలన్ క్యారెక్టర్ రెండు ఎగిరిపోతాయి అని గోరింటాకు పిన్ని చెబుతుంది. పిన్ని చెప్పేదేదో సూటిగా చెప్పు అని అనడంతో, నువ్వు దాన్ని చంపాలి అనుకుంటే ఎక్కడికైనా బయటకు తీసుకువెళ్ళి ఎవ్వరికీ తెలియకుండా చంపేసే, అందరి ముందు నువ్వు ఉండాలి, అక్కడేమో అది ప్రాణాలు కోల్పోవాలి అని గోరింటాకు పిన్ని చెప్పడం. అవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, నాకు గన్ ఇవ్వు అని అప్పుడు అనడం. ఏంటి గన్ను కూడా తెచ్చావా? ఓర్ని, గన్నుతో నా ప్రాణాలు పోయి ఉంటే అని గోరింటాకు పిన్ని బాధపడుతూ టెన్షన్ పడుతూ ఆ గన్నుని అపూర్వ చేతిలో పెడుతూ ఉంటుంది. జరగలేదు కదా పిన్ని, గుడ్ నైట్, స్వీట్ డ్రెస్ అంటూ వెళ్ళిపోవడం. అమ్మో, కాస్త ఉంటే నా ప్రాణాలు పోయేది, మీ ఇంట్లో పూర్తిగా ముసుగు వేసుకొని అస్సలు పడుకోవద్దు అని గోరింటాకు పిన్ని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇందు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే వంశీ ఏమో గదిలో తాళం వేసేసి ఉంటాడు. అయితే ఆ తాళం కేసులో వాళ్ళ నాన్న మర్చిపోయి వచ్చి గదిలోని ఒక చేతి దాచిపెట్టేసుకొని ఉంటాడు. వెంటనే ఆ తాళాన్ని వెతికి చేతికి తీసుకొని ఇందు ఇందు అని పిలుస్తూ, ఇదిగో ముందు నా గది తలుపుల్ని ఓపెన్ చేయి, తాళాలు ఇస్తాడు. ఇందు నువ్వు పైన పడుకో, ఇందు నువ్వు చిన్నప్పటి నుండి ఇప్పుడు కూడా కింద పడుకొని ఉండవు, నాకు చాలా బాధగా ఉంది అని వంశీ చాలా బాధపడుతూ లేదండి మా వాళ్ళు తప్పు చేశారు, నేను కూడా ఇంకా అత్తయ్య మామయ్యని మోసం చేయాలి అని అనుకోవటం లేదు, నేను కిందే పడుకుంటాను, అక్కడనే వెళ్ళి పడుకుంటాను అని చెప్పడంతో, చూడండి నాకు నేను చూస్తుంటే చాలా బాధగా ఉంది, మా వాళ్ళు డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారు, రేపు ఉదయానికి అంత మొత్తం సర్దుకుంటుంది, ఫంక్షన్ నుండి వచ్చి నువ్వు చాలా విసుగ్గా ఉంటావు, కనీసం డ్రెస్ అయినా మార్చుకో, నేను ఈ లోపు చాప దిండు రెండు రెడీ చేస్తాను అని వంశీ అంటాడు. తెల్లవారవ్వగానే భూమి కాఫీ తీసుకొని, మామయ్య కాఫీ తాగుతుంది అని రావడంతో, అదేంటమ్మా నువ్వు కాఫీ తీసుకొచ్చావు, పని వాళ్ళు ఎవ్వరు లేరా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే,
నాకు మీకు ఇవ్వాలని అనిపించింది మామయ్య, అందుకే తీసుకొచ్చాను అని భూమి అంటుంది. పెళ్ళి కాకముందే నన్ను ఇంత బాగా చూసుకుంటున్నావు, పెళ్ళైన తర్వాత ఈ మామయ్య ఎంత బాగా చూసుకుంటావు అని కృష్ణప్రసాద్ భూమి తల నివృతూ ఉంటాడు. అయ్యో మామయ్య, గట్టిగా మాట్లాడకండి, మనం ఏది మాట్లాడుకున్నా ఎవరు వినకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అనుకున్నాం కదా, లేకుంటే ప్రాబ్లం అయిపోతుంది అని అంటుంది. ఏంటమ్మా సిగ్గుపడుతున్నావు అని కృష్ణప్రసాద్ అనడంతో ఫోన్ చేస్తాననిపిస్తుంది మామయ్య అని భూమి అంటుంది. అందుకేనా నాకు కాఫీ తీసుకొచ్చావు అని కృష్ణప్రసాద్ అంటాడు. అప్పుడే ల్యాండ్లైన్ మోగుతూ ఉంటుంది. అదిగోనమ్మా వాడే అయి ఉండడు, వెళ్ళు వెళ్ళు అని కృష్ణప్రసాద్ అనడంతో భూమి పరిగెత్తుకుంటూ హాల్లో అని అనగానే హలో భూమి అని గగన్ పిలుస్తూ ఉంటాడు. భూమి చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి వాడైనా అమ్మ అని మెల్లగా అడుగుతూ ఉంటే అవును అమ్మయ్య అని భూమి చెప్తుంది. నువ్వు అనుకోవడం వాడు ఫోన్ చేయడం అనుకోవడమే ఉంది కృష్ణప్రసాద్ అంటాడు. దాంతో కృష్ణప్రసాద్ భూమి మళ్ళీ సిగ్గుపడుతూ కృష్ణప్రసాద్ వైపుకు చూస్తూ ఉంటే అర్థమైంది, ఈ మధ్య నేను ఎందుకు కదా ఇక్కడ ఉండకూడదు, సరే వెళ్తున్నాను, నువ్వు మాట్లాడు అని కృష్ణప్రసాద్ వెళ్తాడు. ఏంటి పొద్దు పొద్దునే కాల్ చేశారు అని భూమి అంటే చెయ్యకూడదా అని గగన్ అంటాడు. చెయ్యొచ్చు అనుకోండి, కానీ కారణం లేకుండా ఎవరు ఎందుకు చెయ్యరు కదా అని భూమి అంటే మన మధ్య మాటలకి కలయికి కారణం ప్రేమే అని గగన్ చెప్తాడు. పొద్దు పొద్దున్నే మొదలు పెట్టారా సాహిత్యం అని భూమి అంటే నీ మనసులో సంగీతం మొదలవ్వలేదా మొదలవ్వలేదా అని గగన్ అంటాడు. నీ మధ్య భూమితో గగన్ నవ్వుతూ నీతో మాట్లాడడం ఉండిపోవడం నాకు ఇష్టం అని చెబుతూ ఉంటాడు. మళ్ళీ ఎవరైనా చూస్తే కష్టం, అసలు విషయం ఏంటో చెప్పండి అని భూమి అంటుంది. అప్పుడు నక్షత్ర నిద్ర లేచి డోర్ ఓపెన్ చేయగానే అక్కడ భూమి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఎంత ప్రొద్దున ఎంత సిగ్గుపడుతూ ఎవరితో మాట్లాడుతుంది అని వెంటనే నక్షత్ర గగన్కి కాల్ చేస్తూ ఉంటుంది. అక్కడేమో గగన్ బిజీగా ఉన్నట్లు నక్షత్రకి పడుతూ ఉంటుంది. గగన్కి ఏమో మిస్డ్ కాల్స్ వస్తూ ఉంటాయి. నక్షత్ర దగ్గర నుండి వస్తున్న కాల్స్ని కట్ చేస్తూ భూమితోనే గగన్ మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా మన మధ్య ఉన్నది ప్రేమే కదా అసలు విషయం అని గగన్ చెబుతాడు. అబ్బా మాటి మాటికి ఆ మాటతో నన్ను ఇబ్బంది పెట్టకండి అనే భూమి అంటే అయితే ఇంకొక విషయం చెప్పనా, రాత్రికి అమ్మ చెల్లి నేను ఇంటికి రాగానే పట్టేసుకున్నారు అని గగన్ సంతోషంగా చెబుతూ ఉంటే పట్టేసుకున్నారా ఏంటి అర్థం కాలేదు అని భూమి అంటుంది. అంటే నేను నీతో ప్రేమలో పడిపోయాను అని వాళ్ళు పసిగట్టేశారు అని గగన్ చెబితే మరి మీరేమన్నారు అని భూమి అంటుంది. ఒప్పేసుకున్నాను అని గగన్ అంటే ఒప్పేసుకున్నారా అని భూమి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. యాక్చువల్గా నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని కూడా నేను చెప్పేశాను అని గగన్ చెప్పడంతో భూమి మరింత షాకింగ్గా వింటూ ఉంటుంది. నేను చెప్పలేదు కదా, నేను అసలు ఆ మాటే చెప్పలేదు కదా అని భూమి అంటే నువ్వు చెప్పలేదు కానీ నువ్వు చూపించే చేతలన్నీ కూడా ప్రేమే అని గగన్ అంటాడు. యాక్చువల్లీ అమ్మకు కూడా మన ప్రేమ విషయం తెలిసిపోయింది కదా, అమ్మే నీతో ప్రేమిస్తున్నానని చెప్పించేస్తుంది అని గగన్ అంటే అయ్యో అంత పని మాత్రం చెయ్యకండి అని వెంటనే ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. హలో భూమి భూమి అని గగన్ పిలుస్తున్నా కూడా ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఏంటో ఈ భూమి అసలు అవును అంటుంది, కాదు అంటుంది, తన మనసు ఏంటో అస్సలు అర్థం కాకుండా ఉంది అని గగన్ అనుకుంటూ ఉంటాడు. భూమి చాలా సంతోషపడుతూ వెనక్కి తిరగగానే నక్షత్ర వచ్చి అక్కడ నిల్చొని ఉంటుంది. ఎవరితోనే పొద్దున్నే అంత సిగ్గుపడుతూ ఫోన్ మాట్లాడుతున్నావు అని నక్షత్ర అంటే నేను కాబోయే మొగుడుతో మాట్లాడుతున్నాను అని భూమి అంటుంది. ఎంత ధైర్యమే, మా బావతో ఫోన్లో మాట్లాడతావా అని నక్షత్ర అంటుంది. ఆయనే నీ మొగుడని ఆయన నీతో చెప్పాడా, ఆయన నేనెవరితో మాట్లాడితే నీకేంటి, సరే నీ కాబోయే మొగుడుతో నేను మాట్లాడడం లేదు, నాకు కాబోయే మొగుడుతోనే నేను మాట్లాడాను సరేనా అని భూమి అంటుంది. దాంతో నక్షత్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే భూమి మాత్రం నవ్వుకుంటూ వెళ్తుంది. తర్వాత వెంటనే నక్షత్ర గగన్కి కాల్ చేస్తూ ఎన్నిసార్లు కాల్ కట్ చేసినా ఇది వదిలేలా లేదు, హలో అని గగన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఏంటి పొద్దున్నే ఇద్దరు తెగ ముచ్చట్లు ఆడుకుంటున్నారు, ఏం పని మాట్లాడు